ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వారు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఇవి సక్రమంగా సర్టిఫికెట్ ఉన్నాయి పట్టుకోవట్లేదు, లేకపోతే లేదని సీజ్ చేయాలి. ఏమండి, గోరక్షకులు చెయ్యని ప్రయత్నం ఉండదు. ఎంత అంటే ఇందాక ఆవిడ చెప్పారు, మేము లోపలికి వెళ్ళి చూపించినా కూడా మాకు దిక్కులేదు అని. ఇది 200% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా కూడా, ఎంత చెందుతున్నా కూడా అక్కడ కూర్చుని ఉండేది ఎవరండి? కాపాడేటటువంటి వాడు ఎవడైతే చట్టం చేస్తున్నాడో, చట్టసభల్లో ఉన్నాడో, ఆ పోలీసులు శాసించేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుడే అక్కడ ఉన్నాడు. ఆ నాయకుడే చేపిస్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఒక కేసు మరీ క్రిటికల్ వెళ్ళి వాళ్ళ మీద భయంకరమైనటువంటి కేసులు ఫైల్ అవుతుంటే నేను ఇమ్మీడియట్గా ఐజీ గారికి కాల్ చేసి నేను మాట్లాడితే ఆయన ఒక చిన్న విషయం నాకు క్లూ ఇచ్చారు. ఇమ్మీడియట్గా అక్కడ స్టేట్ గవర్నమెంట్లో మొత్తం అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎక్కడ స్టేట్ గవర్నమెంట్లో నేను ఒక్క పిన్ కూడా కదిలించలేను. కదే నా ముందు అంటారు, అది జరగదు. ఇమ్మీడియట్గా నేను సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ మినిస్టర్కి కాల్ చేశాను. సెంట్రల్ ఇమ్మీడియట్గా ఆయన అదేంటి ఏపీ డిఐజీకి కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఐజీకి కాల్ చేసి ఏంటిది అని అడిగితే, ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్ ఏంటో తెలుసా అండి, అక్కడ ఉన్నాయన్ని, లోపల ఉన్నాయన్ని ఎద్దులండి, వీళ్ళందరూ మా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి అనవసరంగా మా టైం వేస్ట్ చేస్తున్నారని రిపోర్ట్ అక్కడికి వెళ్ళింది. అదృష్టం ఏంటంటే నేను ముందే అన్ని వీడియోస్ పంపించాను. నేను వాళ్ళకి వీడియోస్ అన్ని పంపించడం వల్ల అక్కడ సేవ్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆయన మొత్తం రిపోర్ట్ అంతా మొదలు ఇక్కడ కొట్టారు. కొట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఇంకా చెప్పాలంటే ఉచ్చబడి ఆ పిల్లల్ని వదిలేశారు. లేకపోతే ఆ పిల్లల్ని ఎన్కౌంటర్ చేసే సిచ్యుయేషన్ కి ఈ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆపాలి? ఎక్కడ చైతన్యం ఉండాలి? వెళ్ళిన వాళ్ళకి ప్రాణాలకి దిక్కు లేదు. ఈ ప్రాణాలని కాపాడవలసింది ఎవరు? ఇక్కడ మన నాయకులు ఉన్నారు అని అంటే, ఈ చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఆ పిల్లలు వెళ్తే ఒకనొక మినిస్టర్ గారు, తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మినిస్టర్ గారు మొన్న రాత్రి ఏం మాట్లాడారు తెలుసా మీకు? ఎవడాలమన్నాడు నిన్న ఇద్దరు అంటే 200 మందిని తీసుకుని వెళ్తారండి? ఎవరెళ్ళమన్నారు నిన్ను? ఇదా బాధ్యత రాహిత్యం? ఆ పిల్లవాడు ఎవరి కోసం ప్రాణం పెట్టారు? నీ పార్టీ తీసుకున్నటువంటి పాత్ర, నీ పార్టీకి ఇస్తున్నటువంటి గౌరవం. ప్రాణం పెట్టినప్పుడు ఆ ప్రజాప్రతినిధి, ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడాల్సినటువంటి మాట ఇదేనా అండి? ఈ విషయమా? ఎవడెళ్ళమన్నాడని తిరిగి విసుక్కున్నాడు వాళ్ళని. తర్వాత వీళ్ళ మీద కేసులు అయి పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు నువ్వు అబ్స్కాండ్ అవ్వాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మాట్లాడినాడు. ఇక్కడ కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కాపాడే లీడర్లు ఎంతమంది ఉన్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇవాళ గోవాలో ఇంత జరుగుతుందంటే నిజంగా ఈ లీడర్లు కనుక ఈ చేసే వాళ్ళని కాపాడుతూ ఉన్నట్టయితే ఇంత స్థితికి వచ్చి ఉండేది కాదు. వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కాదు. ఇంత భయంకరమైనటువంటి నరకం, మానసిక క్షోభ పడేటటువంటి వాళ్ళు ఎవరు కాపాడుతున్నాడండి? ఏ పార్టీ సిద్ధాంతం అయితే ఉందో ఆ పార్టీ సిద్ధాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఈ గోరక్షకుల్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు? ముందు దానికి సమాధానం చెప్పి మిగిలిన వాటికి సమాధానం చెప్పమనండి. వీళ్ళు ప్రాణాలు పణంగా పెడితే వాళ్ళు దాన్ని వ్యాపారం కింద మార్చుకొని వెనక డోర్స్ లో నుంచి మొత్తం అంతా కూడా అన్నిటికీ తెర లేపేదంతా కూడా వీళ్లే. ఎవరిని అడగాలి? కాపాడేవాడే కత్తి విసిరితే ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఇవాళ నడుస్తున్న చరిత్ర. ఓకే 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 సో చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఈ అంశం మీద. ఓవరాల్ ప్రియా చౌదరి గారు మాట్లాడారు, కరాట కళ్యాణ్ గారు మాట్లాడారు, మాధవి లత గారు మాట్లాడారు. ఇంతమంది మాట్లాడిన ఒకటే, చరణ్ కౌశిక్ గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది కూడా మాట్లాడారు. అందరి ఒపీనియన్ ఒకటి, రాజ్యాంగం పాటించాలంటే సెలెక్టివ్గా మేము రాజ్యాంగం పాటిస్తామంటే కుదరదు. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48లో క్లియర్గా మెన్షన్ చేశారు, గోవధను ప్రభుత్వాలు నిషేధించాలి, గోవధను ఎంకరేజ్ చేయకూడదు, పశు సంపదని పెంపొందించాలి అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సెలెక్టివ్ గా కొన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం అని రోజు రాజ్యాంగం చూపించే వాళ్ళు, ఆ పార్టీలైనా వ్యక్తులైనా, రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఉందని కూడా తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఈ చట్టం ఉంది, గోవధ నిషేధ చట్టం. దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? చేయట్లేదు. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా లేదు మేము చెయ్యం గోవధ నిషేధ చట్టం అని చెప్పి, ఆయన గోశాలలు కట్టాల్సిన అవసరం లేదు సార్, ఆ చట్టాన్ని పరిరక్షించమని చెప్పండి చాలు. ఎస్, అందుకనే అడుగుతున్నా, అదే చెప్తున్నా. సో ఉన్న కొత్త చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలని పరిరక్షిస్తే చాలు, ఉన్న చట్టాలని తూచా తప్పకుండా పాటిస్తే చాలు. డెఫినెట్ గా ఇది సోషల్ మీడియాలోనే కాదు, గో సంరక్షణ అనేది విశ్వ హిందూ పరిషత్లో
గో సంరక్షణ విభాగమే కాదు, ప్రతి హిందువు కర్తవ్యం ఇది. మీరు మీ కర్తవ్యం. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాల ఆచార వ్యవహారాలని వాళ్ళు సంరక్షిస్తున్నప్పుడు ఇతర మతాల ఆచార వ్యవహారాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాం. ఇతర మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి. అది ఇస్లాం అయినా లేకపోతే క్రిస్టియన్ అయినా సిక్ అయినా జైన్ అయినా గో అన్నది మా కన్నతల్లి లాంటిది. దయచేసి తల్లిని నమ్మేస్తామా సార్? ముసలైతే తల్లిని నమ్మేస్తామా? తల్లిని ఎక్కడైనా సెంటిమెంట్లు హర్ట్ చేయకండి. మీ సెంటిమెంట్లు మేము కూడా హర్ట్ చేయం. మీ సెంటిమెంట్లు కూడా మీరు అసలు వాళ్ళ సెంటిమెంట్లు హర్ట్ చేసే అంత తీరిక లేకపోతే ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదండి. వాళ్ళ చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మాకు సెంటిమెంట్. బట్ తొందరలోనే గోమాత కోసం ఏదైనా మంచి న్యూస్ వచ్చి ఖచ్చితంగా గోరక్షకులకి ఒక గుడ్ న్యూస్ మేమున్నాము అండగా అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా గోమాతలను కాపాడగలుగుతాం. అంతేకాకుండా ఒక చట్టం తీసుకురావాలి, ఉన్నదాన్ని అమలు చేయట్లేదు. కనీసం చట్టం తీసుకొచ్చి ఏదైనా ఒక గట్టి మాటగానే వస్తే అప్పుడు డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా అవ్వాల్సిందే. అవునండి, జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయాలి. మరింత శాంక్టిటీ ఉంటుంది. పాదయాత్ర దిశగా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ కరాటే కళ్యాణి గారు, ప్రియా చౌదరి గారు, స్వామీజీ గారు, చరణ్ కౌశిక్ గారు, రావినూతల్ శశిధర్ గారు, సంగప్ప గారు, మాధవిలత గారు. సో చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. సో స్పందన చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వెళ్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా రియాజ్ అయినా ఇబ్రాహిం అయినా లేదా నడిపిన డ్రైవింగ్ చేసిన కురవా శ్రీనివాస్ అయినా వాళ్ళ మీద మాత్రం 300 కేసులు ఉన్నాయట ఇబ్రాహిం మీద. ఇంకోటి ఏంటంటే ఈ పిస్తల్ ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలోకి వస్తే లైసెన్స్ సార్ పిస్తల్ పక్కన పెట్టండి సార్. అది చాలా చిన్న విషయం సార్. ఇక్కడ అతి ప్రమాదకరమైనది ఏంటి అని అంటే ఈ ఎన్కౌంటర్ చేయబడినటువంటి రియాజ్ అనేటటువంటి వాడి యొక్క కేసుని సుమోటాగా స్వీకరించినటువంటి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారికి అభ్యర్థించేది ఏంటంటే ఈ రియాజ్ గారి మీద 61 కేసులు ఉన్నాయి. కేవలం అతని వయసు 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల్లో 6 ఏళ్లలో 61 కేసులు, సంవత్సరానికి 10 అంటే నెలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ పనిచేస్తే కానీ గోరక్షకులకు పనిచేయవా? నేను అదే చెప్తాను, మనుషులకు మాత్రం ఈ మానవ హక్కులు మనుషులకు ఉంటాయి, మృగాలకు ఉండవు. ఇక్కడ మానవ హక్కులు అనేవి మనుషులకు కదా వర్తించదు, మృగాలకు మానవ. దయచేసి కోర్టులకు కూడా ఒక రిక్వెస్ట్, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, కింది కోర్టులు, మీరు ఈ 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళకి బెయిల్ ఎట్లా ఇస్తున్నారు? 60 కేసులు 300 కేసులు అంటే రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద కూడా 70-80 కేసులు ఉన్నాయి. పొలిటికల్ కేసులు, హత్యాయత్నం, కిడ్నాప్, అత్యాచారం ఉన్న వాళ్ళు మీరు బెయిల్ రూల్ అని రోడ్ల మీద వదిలితే న్యాయస్థానాలు వాళ్ళు ఏదో ప్రొవిజన్ పెట్టారని పోలీసులు పీడీ యాక్ట్ ఉంది. ఎందుకు పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? రాజకీయ పెట్టాలి, ఇటువంటి వాళ్ళ మీద పెట్టాలి కదా. రౌడీ షీటర్ పెట్టిన వాళ్ళు రౌడీ షీటర్లు ఎలక్షన్ లో 6 సంవత్సరాల్లో 61 కేసులు ఉన్నవాడు రోడ్డు మీద 300 కేసులు ఇబ్రాహిం మీద 300 కేసులున్న వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే దయచేసి న్యాయస్థానాలకు విన్నపం. 300 కేసులు ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ బెయిల్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఇటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వదిలితే వాళ్ళు ఎంతమందిని చంపుతారు? ఇప్పుడు ఇబ్రాహిం కేంద్రంలో బెయిల్ వస్తుందో తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ప్రభుత్వం. ఫైరింగ్ చేసిన వాడు అటువంటి వాడు బయట ఉంటే ఎంతమందిని చంపుతాడో తెలియదు. 60 కేసులు 300 మందికి 300 కేసులు తీసుకుపోయి వేసేయండి, లోపల యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకోండి. ఆయన వస్తే ఉత్తరప్రదేశ్ లో ఆడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ పేరడానికి కూడా ఇక్కడ ఉన్న ఎవరికి అర్హత లేదు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను, మీరు 300 కేసులు ఉన్నవాడు ఇవాళ రివాల్వర్ పట్టుకొని ఇంత దౌర్జన్యం చేస్తుంటే అదే మన గోరక్షకుల్ని మొన్న రాత్రి వెళ్ళినప్పుడు కొంతమంది ఏడుస్తూ నాతో చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి కేసుల్లో తప్పుడు కేసులు బనాయించి 3rd డిగ్రీ యూజ్ చేస్తున్నారండి. 3rd డిగ్రీ యూజ్ చేసి అది కూడా ఎంత భయంకరంగా అంటే ఒక చిన్న విషయం, ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ కాల్ చేసి పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తూ 3rd డిగ్రీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిలబెట్టి అతి హేయమైనటువంటి టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మన హిందూ పిల్లలు, గోరక్షకులు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరు రమ్మంటే ఎవరు వస్తారు? ఈ రౌడీ షీటర్లు రియాజ్ అయినా ఇబ్రాహిం అయినా లేకపోతే ఇంకెవరైనా సరే వీళ్ళకి యోగి ఆదిత్యనాథ్ లాంటి మొగుడు రావాలి. రేవంత్ రెడ్డి గారు మీరు యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకోండి ఈ విషయంలో, రౌడీ షీటర్ల విషయంలో లేకపోతే మిగతా వాళ్ళ విషయంలో. మిగతా మీరు పొలిటికల్ రాజకీయాలు ఎన్ని చేసుకోండి, బీఆర్ఎస్ తో బీజేపీతో ఎన్నన్నా చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన రాష్ట్రంలో ఇటువంటి రౌడీ షీటర్లు వీళ్ళందరూ, ఎందుకంటే
క్రైమ్ రేటు తక్కువ, కానీ హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీ ఇటువంటి ప్లేస్లో ఎక్కువ ఉంది. ఓకే, సో అంత క్రైమ్ రేట్ ఉన్న యూపీని ఒక దారికి తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. ఇవాళ అది ఏ మతం అయినా కానివ్వండి, ఏ కులం వాడమైనా కానివ్వండి, తప్పు చేస్తే రౌడీ సిటీ చేస్తే బ్రాహ్మణులు కూడా కాల్చి చంపాడు యోగి ఆదిత్యనాథ్ కదా. గ్యాంగ్స్టర్స్ కాల్చిన వాళ్ళందరినీ ఠాకూర్ అయినా బ్రాహ్మణ్ అయినా ముస్లిం అయినా అందరినీ వేసేసాడు. మీరు వేసేయకండి, కనీసం లోపల జైల్లో వేసేయండి. నేను అనేది మీరు ఎన్కౌంటర్ చేయకండి, బట్ అట్లీస్ట్ జైల్లో అయినా వేసేయండి, లోపలైనా వేసేయండి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంగా ఆదర్శంగా తీసుకోవాలి. నాకు ఆశ్చర్యం, ఈ 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారంటే కోట్ల మీద ఆశ్చర్యం. పీడియాట్లు పెట్టండి సార్. వీళ్ళ మీద ఒక్క విషయం ఇక్కడ కీలకం, జనాలందరికీ తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు ఇన్ని కేసులున్నా బయటికి ఎందుకు తిరుగుతున్నారంటే, వీళ్ళు ఎక్కడైనా ఒక నేరం చేశారు అనంటే వాళ్ళకి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి మాత్రమే ఆ కేసు ఫైల్ అవుతుంది. వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి జడ్జి దగ్గరికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కేసుని తీసుకెళ్తారు. ఇమ్మీడియట్ గా బెయిల్ వస్తుంది, ఇమ్మీడియట్ గా కేసు అక్కడి నుంచి ఏం చేయాలనేది. సరే, అంటే మన న్యాయస్థానాన్ని న్యాయమూర్తి తప్పు పట్టకూడదు, వాళ్ళు కూడా గ్రహించాలి. దయచేసి రిక్వెస్ట్ న్యాయమూర్తులకి, 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వడం విషయంలో 1కి 10 సార్లు ఆలోచించండి. వీళ్ళు ఇటువంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం, వేరే వాళ్ళని చంపుతారు. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.